మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ కూడా పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో మన కొరకు తిరిగి లేచిన మన ప్రభువును మనం గణపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యము మనం సెలవిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయనను మనం ఏ రీతిగా చూడాలి అనేది అక్కడ వ్రాయబడుతున్నది. ముందు స్త్రీలైన వారు వెళ్ళి చూచి ఆ సమాధిలో ప్రభువు లేరని, వారు వచ్చి ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరి ఒక శిష్యుడు సీమోను వెళ్ళి వారు చూచి వచ్చి వారు కూడా అదే మాట చెబుతున్నారు. ఆ తర్వాత మరి ఒక వ్యక్తి వెళ్ళి చూచి ఆ ప్రభుని కనుగొన్నారు. మరి యేసు ప్రభు వారు ఆ మరియతో మాట్లాడినప్పుడు కూడా మరియ కూడా ముందు గ్రహించలేకపోయినది. మరి కొన్ని దినాల తర్వాత మరి వారందరూ ఒక గదిలో ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైతే ఆ టైంలో తోమ లేదు. ఆ తోమ నేను చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు దుఃఖముతో మొట్టమొదటి వెళ్ళిన వారు దుఃఖముతో ఉండి ఆయనను గుర్తించలేకపోయి ఉన్నారు. మరి ఒకరు మనసులో ఆందోళన, ఆతృత, ఏమైంది అనే ఒక లాంటి ఎగ్జైట్మెంట్ వల్ల వారు గుర్తించలేకపోయారు. మూడో వ్యక్తి అవిశ్వాసాన్ని బట్టి ప్రభువుని గుర్తించలేకపోయారు. ఈ దినాల్లో పునరుత్థానుడైన యేసుక్రీస్తుని మనం నిదానించి చూడవలసిన వారమైనా, అలాగే ఆయన సన్నిధిలో ఏకాగ్రతతో మనం ఆయన చూడవలసిన వారమైనా. ఎవరైతే మనోనిదానాన్ని కలిగి అనగా ఒంటరిగా ఏకాంతంగా మన హృదయాన్ని, మన తలంపులు, మన ఆలోచనలు ఆ ప్రభు వైపు కేంద్రీకరించి మనం ప్రభువుని ధ్యానిస్తూ మోకాళ్ళ మీద ఉండి, దేవా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి అని మనం ఎవరైతే ఏకాగ్రతతో గడుపుతామో వారు ప్రభువుని చూడగలుగుతారు. అలాగే హృదయం శుద్ధి కలిగిన వారు ప్రభువుని చూడగలుగుతారు. కాబట్టి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత మనం కావాలి అంటే మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న ఆందోళన, మనలో ఉన్న దుఃఖాన్ని, మనలో ఉన్న అవిశ్వాసాన్ని మనం తీసివేసుకొని ఆయన వైపు మనం చూడగలిగితే ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. అట్టి ప్రత్యక్షత మీకు కావాలని పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి ఆ కృప మీ పైన, మీ కుటుంబాలపైన, మీ బిడ్డలపైన ఉండాలని కోరుకుంటూ మరి పునరుత్థానపు ఆదివారపు ఆరాధన మరి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మీకు యూట్యూబ్లో వస్తుంది. అప్పుడు వారు దేవుని కృప మీతో ఉండనగాక, పునరుత్థానుడైన క్రీస్తు సన్నిధి మీతో ఉండనగాక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. సర్వము ఎరిగిన సర్వాధికారివైన మా పరలోకపు దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం అందు ఇదిగో మా ప్రియ బిడ్డల కొరకై ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్నా మా బిడ్డల కొరకు, దూర ప్రాంతాల్లో ఉన్న మా బిడ్డల కొరకై ఇదిగో నాయన నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నా. నీవు మా కొరకై మరణించి తిరిగి లేచిన ఈ పునరుత్థానపు ఆశీర్వాదాన్ని మా బిడ్డలందరికీ సమృద్ధిగా అనుగ్రహించి వారి వల్ల భయాన్ని, ఆందోళన, అవిశ్వాసాన్ని, అవిధేయతని, పిరిగితనాన్ని కొట్టివేసి నూతన అభిషేకంతో, నూతన ఆత్మతో, నూతన కృపతో నింపి నూతన ఆశీర్వాదాలు విడుదల చేసి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన యొక్క కృప నిరంతరము తోడై ఉండి దీవించునుగాక, ఆమేన్. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి శుభాలు. మే గాడ్ బ్లెస్ యు.